మొదటి దినము మనము అసలు ఫిలెమోను పత్రిక గురించినటువంటి విషయాలు ఏంటి, దీనిలో ఏముంది అనే మాటలో మనం ధ్యానం చేసుకొని, ఇది ఒక ముగ్గురు వ్యక్తుల ద్వారా జరిగినటువంటి సంగతి అని చెబుతూ, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే పౌలు గారు, ఫిలెమోను, ఒనేసిము గురించి వింటున్నారా మీరు? ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ఈ 25 వచనాలు రాయబడి ఉంది. అయితే ఫిలెమోను కొలసీ ప్రాంతం వాడని, అతను ఒక ధనవంతుడని, పౌలు గారి దగ్గర రక్షణ పొందాడని, అతని ఇంట్లో ఒక సంఘం నడుపుతాడని ఇవన్నీ వింటూ, ఒనేసిము ఫిలెమోను దగ్గర దాసుడిగా పనివాడిగా ఉన్నాడని, ఆ తరువాత అక్కడి నుంచి అతను పారిపోయి పౌలు గారి దగ్గరికి వెళ్ళాడని, పౌలు గారి దగ్గర తరిపేసి పొందాడని, ఒక ప్రయోజకుడిగా చేయబడ్డాడని మనము మొదటి రోజు నేర్చుకుని, నిన్నటి కాలంలో ఆత్మ సంబంధముగా దీనిలో మనం ఏం నేర్చుకుంటాము అనే దానిలో మనము నిన్నటి కాలములో బానిస అయినటువంటి ఒనేసిము గురించి మనం నేర్చుకున్నాం. బానిస అంటే దేనికి బానిస అవుతాడు మానవుడు? రక్షణ పొందిన వాళ్ళు కూడా మరి కొన్ని విషయాల్లో ఎందుకు బానిసలు అయిపోతున్నారు, ఎందుకు కిందకి వెళ్ళిపోతున్నారు అనే విషయాల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు మరి ఒక టాపిక్ గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఈరోజు మనము రెండో విషయం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, యజమానుని విడిచి పారిపోయిన ఒనేసిము. చెప్పండి, ఈరోజు ఏంటి టాపిక్? యజమానుని విడిచి పారిపోయిన ఒనేసిము. ఈ ఒనేసిము తన యజమానుడు ఎవరు? ఫిలెమోను విడిచి ఏం చేశాడు చెప్పండి? పారిపోయాడు. ఈరోజు ఈ పారిపోయిన అనే మాట గురించి కొంతసేపు టాపిక్ చేద్దాము. ఫిలెమోను అనేటువంటి ఒక తన యజమానిని విడిచి పారిపోయాడు ఈ ఒనేసిము. ఒనేసిము ఒక బానిసని, ఇక్కడే ఉంటే బానిస బ్రతుకు ఖచ్చితంగా నాకు ఉంటుందని, ఆ బానిస బ్రతుకు నుండి తప్పించుకునే ప్రయత్నములో అతడు పారిపోయాడు అని ప్రియులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మనము ఎందుకు అతడు పారిపోయాడు అనే విషయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈరోజు ఒనేసిము ఒక ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు? నేను ఫిలెమోను ఇంట్లో ఉంటే బానిస, నేను పనివాణ్ణి, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, కాబట్టి నేను పారిపోతే స్వతంత్రునవుతాను అనుకున్నాడు. బాగా వినాలి, నేను పారిపోతే నన్ను ఇంకెవరు అడుగుతారు, నేను స్వతంత్రుని అయిపోతాను అని భావించి అతను పారిపోయాడు. అయితే దీనిలో మనమేం నేర్చుకుంటున్నాము అంటే, ఈరోజు ఒక వ్యక్తి అంటే ఇప్పుడు ఒనేసిము ఫిలెమోను ఇంటిలో నుండి పారిపోయి నేను స్వతంత్రునవుతాను అనుకున్నట్లుగా క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు అంటే, దేవునిని విడిచి వెళ్ళిపోతున్నారు, దేవునికి దూరమైపోతున్నారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి దూరం అయిపోతున్నారు అంటే అనుదినము దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు ఏమనుకుంటున్నాడు? నాకు దగ్గరగా ఉండండి, నాకు సమీపంగా ఉండండి అని దేవుడు చెబుతుంటే, ఈ క్రైస్తవ విశ్వాసులు ఏం చేస్తున్నారు అంటే దేవునికి దూరం అయిపోతున్నారు. సమీపంగా ఉంటే దేవుడు వాడుకుంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆయనకు సమీపంగా మీరు ఉంటే దేవుడు వాడుకుంటాడు. దాక్కుంటే ఎలా వాడుకుంటాడు? వాడుకోడు ఆయన. అందుకని ఈ రోజున క్రైస్తవులు ఎందుకు వృద్ధిలోనికి రాలేకపోతున్నారు అంటే, ఒనేసిము వలె దేవునికి అంటే యజమానునికి దూరమైపోతున్నారు, పారిపోతున్నారు. ఉపవాస ప్రార్థనలు అంటే దూరం అయిపోతున్నారు, పునరుద్ధాన పారాధన అంటే దూరం అయిపోతున్నారు. దీని వలన నష్టమా లాభమా అని మనం కనుక బైబిల్ ప్రకారం తెలుసుకుంటే ఖచ్చితంగా నష్టమే అని చెప్తాను. బైబిల్ ఏం చెప్తుందంటే, సాతాను ఏం చెప్తాడంటే, సాతాను ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా తన వశములోనికి తీసుకొని
ఎక్కువగా సాతాను మాటల్ని వింటారు కదా. ఆదాము అవ్వలను ఏదేను తోటలో ఉంచినప్పుడు ఏమండి, సాతాను వాళ్ళ దగ్గరకు రానంత వరకు దేవుని మహిమతోనే నింపబడి ఉన్నారు వాళ్ళు. కానీ సాతాను ఒక్కసారి హవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు, హవ్వమ్మతో మాట్లాడినప్పుడు ఆమె సాతాను యొక్క మాటలకు లోబడిపోయింది. అందుకనే కదా ఆదాము హవ్వలు దేవుని మహిమను కోల్పోయారు. ఏదేనులో ఉండవలసినటువంటి, ఏదేనంటే దేవుని తోట, దేవుని తోటలో ఉండవలసిన వారు సాతాను యొక్క పన్నాగమును బట్టి వారు బయటికి గెంటివేయబడ్డారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సాతాను మనలను మంచిగా చేయడు. వాడు మనల్ని పాడు చేసే క్రియలో ముందు మనకేం చేస్తాడంటే నమ్మించే మాటలు చెప్తాడు సాతాను. అయితే సాతాను పని ఏమిటంటే, నీవు పారిపో, నీవు దాగి ఉండు అనే వచనాలు పలుకుతాడు సాతాను. నువ్వు దాక్కో, కనిపించు మాకు, నువ్వు పారిపో, నువ్వు కనిపించు మాకు అని చెప్తాడు. అంటే నీవు దాగి ఉండటం వలన, పారిపోవటం వలన, సాతాను మాట వినటం వలన మనము నష్టపోతామనే విషయాన్ని దేవుని ప్రజలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ దేవుని దగ్గరకు మనం వచ్చామనుకోండి, సాతాను మాటలు వినకుండా, సాతాను మాటలు ఏంటి, పారిపో పారిపో పారిపో, మందిరానికి రా మాకు, దేవుడి మాటలు విన మాకు, ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది, అట్లాంటివి సాతాను చెప్తాడు. దేవుని దగ్గరకు వస్తే ఏమవుతుందంటే, దేవుడు తన బిడ్డలకు కృపనిస్తాడు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. దేవుడు తన బిడ్డలకు కృపనిస్తాడు. దేవుడు తన బిడ్డలకు కాపుదలిస్తాడు. దేవుడు తన బిడ్డలకు దివ్యమైన ఆశీర్వాదములు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలా మంది దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదములు కావాలనుకుంటున్నారు. కానీ సాతాను మాటలకు లోబడి దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి దేవుని ప్రజలరా, మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనం ఈరోజు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఆది కాండములో మీరు చూడండి, బైబిల్లో ఆది కాండము 16వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. బాగా వినండి, బైబిల్ కూడా దగ్గర పెట్టుకోండి. ఆది కాండము 16వ అధ్యాయంలో మీకు హాగరు కనిపిస్తుంది. వినండి, ముందు వినండి చక్కగా. ఆది కాండము 16వ అధ్యాయములో మీకు హాగరు కనిపిస్తుంది. ఈ హాగరు ఎవరు చెప్పండి? హాగరు ఎవరు? అబ్రహాము శారాల ఇంట్లో ఒక దాసి, ఒక పనికత్తె ఈమె. అయితే శారా ఏం చేసిందంటే, తనకు పిల్లలు లేనందున, శారా ఏం చేసింది, తనకు పిల్లలు లేనందున, తన వయసు పైబడుతున్నందున ఒక ఆలోచన చేసి ఏం చేసిందంటే, హాగరుకిచ్చి, హాగరుతో పిల్లలు కనమని అబ్రహాముకు చెప్పింది. మరి అబ్రహాము వద్దన్నాడో లేకపోతే కావాలన్నాడో తెలియదు, కానీ మొత్తానికి హాగరు ద్వారా ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడి పేరు ఇష్మాయిల్. ఇప్పుడు విషయం ఏంటంటే, హాగరును అబ్రహాముకు పరిచయం చేసింది శారా. ఎందుకు? తనకు పిల్లలు లేరని. ఇప్పుడు హాగరుకి కొడుకు పుట్టిన తర్వాత, వినండి, హాగరుకు కొడుకు పుట్టిన తర్వాత శారా గర్భం దాల్చింది. గర్భము దాల్చినప్పుడు ఈమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు ఈ హాగరు, ఈ ఇష్మాయిలు మన ఇంట్లోనే ఉంటే రేపు నాకు పుట్టేటువంటి కుమారుడు రెండో కొడుకు అవుతాడు, జ్యేష్ఠుడు అవ్వడు. అందుకని ఆలోచన చేసి ఏం చేసిందంటే, భర్త అయినటువంటి అబ్రహాముకు చెప్పింది, వాళ్ళని నువ్వు పంపించేసేయి అని చెప్పేసి పంపించేసింది. ఇప్పుడు హాగరు ఏం చేసిందంటే, అంతకుముందు తన యజమానురాలైనటువంటి శారా బాగా చూసుకుంది, బాగా ప్రేమించింది. ఇప్పుడు ఇద్దరి మధ్యన కొంచెం వైరం వచ్చింది. ఈ వైరం వచ్చినప్పుడు
హాగర్ ఏం చేసిందంటే శారా ఇంట్లో నుంచి పారిపోయింది. శారా ఇంట్లో నుంచి పారిపోయింది. పారిపోవట వలన గుర్తుపెట్టుకోండి, పారిపోయినందువలన హాగర్ ఏమనుకుంటుందంటే నేను వాళ్లకు దూరమైనందువలన, నేను పారిపోవట వలన నేను సంతోషంగా ఉంటాను, నేను సమాధానంగా ఉంటాను అని హాగర్ అనుకుంది. కానీ ఈమె పారిపోయి అరణ్యములో అటు ఇటు సంచరిస్తా ఉంది. ఈ హాగరు అరణ్యములో అటు ఇటు తిరుగుతా ఉంది. హాగరు అనే మాటకు అర్థము యాత్రికురాలు లేదా సంచరించుట అనే 2 అర్థాలు ఉన్నాయి. అందుకనే ఈమె పేరుకు తగినట్లుగానే ఈమె అటు ఇట్లు సంచరిస్తుంది, యాత్రికురాలుగా తిరుగుతూ ఉంది. తిరిగి ఇంటి నుండి పారిపోయి ఏమండి ఆమె అటు ఇటు పరిగెత్తుతా ఉంది, అటు ఇటు వెళ్ళిపోతా ఉంది. దీంట్లో మనం ఏమర్థం చేసుకోవాలి అంటే బైబిల్ గ్రంథములో అటు ఇటు తిరిగే స్వభావం ఎవరికి ఉంటుంది అంటే సాతానుకు ఉందని యోబు గ్రంథం చెప్పింది మొదటి అధ్యాయములో. ఒక చోట నీవు స్థిరంగా నాటబడాలి, నాటబడినప్పుడు ఆ ఫలములు అద్భుతంగా వస్తాయి. అటు ఇటు అనే మాట సాతానుకి సంబంధించింది. అందుకని ఈమెం చేసింది, శారా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పారిపోయి అటు ఇటు సంచరిస్తా ఉంది. ఆమె సంచరించే సమయంలో ఒక దేవదూత ఆమెకు కనిపించాడు, హాగరుకు కనిపించాడు. తర్వాత చదువుకోండి 6వ వచనం నుంచి. ఆమెకు ఒక దేవదూత కనిపించాడు హాగరికి అరణ్యములో. ఈ దేవదూత హాగరు దగ్గరకు వచ్చాడు. హాగరు దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు హాగర్ని. నా యజమానురాలి ఇంట్లో నుంచి నేను పారిపోతున్నాను అని అడిగి చెప్పేసింది దేవదూతకి. సరే నువ్వు చేసే పని మంచిది అన్నాడు దేవదూత. అనలేదు. ఆ దేవదూత చెప్పిన మాట ఏమిటంటే, దేవదూత ఎందుకు వస్తాడు, దేవుడు పంపిస్తే వస్తాడు. దేవదూత ఏం చెప్పాడంటే, లేదమ్మా నువ్వు అలా పారిపోవటం మంచిది కాదు, పారిపోవటం అనేది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి నీవు తిరిగి నీ యజమానురాలి దగ్గరికి లేదా నీ యజమానుని దగ్గరికి వెళ్ళి వారికి నీవు లోబడి ఉండు, అణిగి మణిగి ఉండు అని చెప్పి దేవదూత హాగరుకు చెప్పినప్పుడు హాగరు దేవదూత మాటలు విని తిరిగి మరలా అబ్రహాం ఇంటికి వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలరా, పారిపోవుట అనే మాటను మన డిక్షనరీలోంచి తీసివేసుకోవాలి. అది గుర్తుపెట్టుకో. ఒనేసీము పారిపోయాడు అంటే, పారిపోవటం అంటే ఏంటి, దూరం అయిపోవటం, యజమానునికి దూరం అయిపోవటం. ఒనేసీముకి యజమాని ఎవరు, పిల్లలు. మరి మనకి యజమాని ఎవరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన యేసుక్రీస్తు మన యజమానికి మనం ఎప్పుడు దూరం కాకూడదు, ఆయనకు మనము సమీపముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలారా, 2వ ఉదాహరణ మీరు చూస్తే యోనా గ్రంథము 1వ అధ్యాయములో కనుక మీరు చూస్తే 3వ అధ్యాయములు చదవద్దు, వినండి. అక్కడ యోనా కూడా దేవుని సన్నిధిలో నుంచి పారిపోవచ్చున్నాడట. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఆయన, దేవుని సన్నిధిలో నుండి అతడు పారిపోతున్నాడు. నేను అంటాను, ఎందుకు పారిపోతున్నాడు అంటే దేవుడు ఒక పని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన, నినివే పట్టణమునకు వెళ్ళమని చెప్పాడు. అక్కడ జరగబోవు సంగతులను గూర్చి ప్రకటించమని చెప్పాడు. కానీ ఇతనేమనుకున్నాడంటే, నేను వెళ్ళి అక్కడ జరగబోవు సంగతులను గూర్చి ప్రకటిస్తే అక్కడి ప్రజలు నన్ను చంపుతారేమో అనే భయంతో ఏం చేశాడండి, దేవుని పని చేయకుండా పారిపోయిన యోనా. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. దేవుడు ఒక పని చేయమని చెప్పాడు. పని చేయమని చెప్పినప్పుడు
ఆ పనిని నీవు చేయకుండా పారిపోతే నష్టమా లాభమా? మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నష్టమే అని గుర్తుపెట్టుకోవాలి. పారిపోవటం అనేది మనం అసలు డిక్షనరీలో ఉంచుకోకూడదు. అందుకని దేవుని మాట వినకుండా, దేవుని పని చేయకుండా ఎక్కడో దాగి పారిపోయినా, ఏమని దేవుని పని దేవుని పని చేయకుండా, దేవుని మాట వినకుండా ఎక్కడో ఓడెక్కి, అది కూడా అమరులో అడుగు భాగంలో ఎవరికి కనపడకుండా దాగి ఉన్న తాను ఏమండి నేను దేవుని పని చెయ్యను, నేను తప్పించుకొని వెళ్ళిపోతున్నాను అని అనుకున్న దేవుడు ఏమన్నా యోనాని ఏమండి పట్టుకోకుండా మళ్ళా ఆయన పని చేయించుకోకుండా ఉన్నాడా అంటే లేదు. ఖచ్చితంగా ఆ పారిపోయిన విధానమును బట్టి యోన ఏం చేయబడ్డాడంటే ఎన్నో శ్రమలు అనుభవించాడు అని మనం చూస్తాం. చెప్పండి, పారిపోయినందు వలన ఏం కలిగింది? ఆయనకి శ్రమలు అనుభవించాడు. పారిపోయినందుకు శిక్ష అనుభవించాడు. ఏమండి, పారిపోయినందుకు శిక్ష అనుభవించాడు. ఏమిటి ఆ శిక్ష అంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం ఉంటుంది. ఒక పెద్ద పడవలో వెళ్తున్నారు. దేవుడు ఆ పడవకి ఆ సముద్రంలో తుఫానును సృష్టించాడు. ఆ తుఫానికి ఈ పెద్ద పడవ ఓడ మునిగిపోయే ప్రమాదం వచ్చింది. వీళ్ళకి తెలియదు కదా దేవుడు సృష్టించాడు ఆ తుఫానని. ఆ ఓడ నావికుడు అన్నాడు ప్రయాణికులతో, మీరు మీ దగ్గర ఉన్న లగేజీలు మొత్తం వేసి కింద సముద్రంలో పడేయండి, వాళ్ళు మునిగిపోయేటట్టుకుంది, బొరివెక్కువైందంటే పాపం వాళ్ళు తిని బండారాలు వాళ్ళ లగేజీ మొత్తం సముద్రంలో వేశారు. వేసినా కానీ ఆ ఉపద్రవము ఆగలేదు. ఆగపోతే ఇది ఎవరిని బట్టి వచ్చింది, ఇది ఎవరిని బట్టి వచ్చింది అని చెప్పి నావికుడు గాబరా చెందుతున్నప్పుడు అందరూ ఓడలో ఉన్న వారందరూ కలవరం చెందుతుంటే, మునిగిపోద్దేమని భయం చెందుతుంటే, ఇతని మటుకి చక్కగా హాయిగా నిద్రపోతున్నాడంట. నిద్రపోతుంటే ఆ ఓడ నావికుడు వచ్చి అంటున్నాడు, ఒక దైవ ప్రవక్తను పట్టుకొని అంటున్నాడు, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది అన్నాడు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. అంటే ఒక అన్యుడు, లోకములో ఉన్నవాడు, నావను నడిపేవాడు ఒక దైవ ప్రవక్తను పట్టుకొని, ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది లే అన్నాడు. నీ దేవునికి నువ్వు ప్రార్థించు అన్నాడు. ఎవరు చెప్పాలి ఆ మాట? ప్రవక్త చెప్పాలి అన్యులకు. కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది. ఈనాడు దేవుని పని చేస్తున్నటువంటి దేవుని ప్రజలు ఒకవేళ ఇలాంటి సంఘటనలు బయటి వారి ద్వారా ఎప్పుడైనా చెప్పించుకున్నటువంటి సంగతులు ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పారిపోయి ఏమైనా ఆయన మేలు పొందాడా అంటే లేదు. యోన శిక్ష అనుభవించాడు. 3 దినములు ఏం చేశాడు చెప్పండి? తిమింగలము కడుపులో అతడు ఉన్నాడు. చేప బయటికే వాసన కొడుతూ ఉంటది, లోపట 3 రోజులు ఉన్నాడంటే ఎంత భయంకరమైనటువంటి నరకాన్ని అనుభవించాడు ఒకసారి ఆలోచించాడు. మరలా తిరిగి దేవుడు ఎక్కడికి పంపించాలనుకున్నాడో తిరిగి మళ్ళా అదే ప్రాంతానికి పంపించాడు. అక్కడ సువార్త ప్రకటింప చేశాడు అనే విషయాన్ని ప్రియమైన వర్లారు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని నేను చెయ్యను అంటే కుదరదు, ఖచ్చితంగా చేపిస్తాడు. నేను ఒక మాట చెప్తాను మీకు. దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉంటారో ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉంటారో ఆ దేవుని ప్రణాళికలో ఉన్న వారితో దేవుడు పని జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రణాళికలో నువ్వు లేవనుకోండి, నువ్వు లేకపోతే నీతో దేవునికి పని లేదు. నువ్వు వచ్చావు, నేను చేస్తానని నువ్వు వచ్చావు, ఆయన నీకు పని అప్పగించలేదు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. అబ్రహామును దేవుడు పిలిచాడు, కానీ అబ్రహాముతో కూడా వచ్చిన లోతును దేవుడు పిలవలేదు. లోతుతో దేవునికి పని లేదు, అబ్రహాముని మాత్రమే పిలిచాడు. కానీ వెంటబడి వస్తున్న లోతుని దేవుడు వద్దనలేదు. సరే వస్తున్నావుగా కానీ అన్నాడు. దేవుడు కూడా
తన పని చేస్తున్న వారిని ఎవరిని ఆయన అడ్డగించేవాడు కాదు. కానీ అబ్రహాములాగా లోతు ఆశీర్వదించబడలేదు. అబ్రహాములాగా లోతు దేవుని కాపుదలతో ఉండలేదు. అబ్రహాములాగా దేవుడు ఏమండి ఆ లోతుని విశ్వాసులకు తండ్రిగా చేయలేదు. వచ్చాడు కాబట్టి వాడుకున్నాడు అంతే. అదే వెళ్ళిపోయాడు, అబ్రహాముతో పోట్లాడి వెళ్ళిపోయినా దేవుడు వదిలేశాడు. కానీ అబ్రహాముతోనే ఉన్నాడు దేవుడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని ప్రణాళిక కలిగిన వాడు అని చెప్పటంలో సందేహము లేదు. దేవునికి స్తోత్రం. అందుకని పారిపోవుట, ఒనేసీము పారిపోయాడు, యజమానుని విడిచి పారిపోయాడు. యజమానునికి ఏమండి దూరం అయిపోయాడు. నీవు దూరం అయిపోవటం వలన మనము చాలా ఆత్మీయ అనుభవాలు కోల్పోతాం. దూరం అయిపోతే ఆత్మీయ అనుభవాలు మనం కోల్పోతాం. దూరము అయిపోతే ఆత్మీయ అనుభవాలు కోల్పోతాం. యేసుక్రీస్తు గెత్సేమనే వనములోనికి తన శిష్యులతో కూడా వచ్చినప్పుడు యేసు ప్రభువుల వారు శిష్యులకు చెప్పారు, ఈ రాత్రి కాలము మీరు నిద్ర మానుకొని నా నిమిత్తము ప్రార్థించండి అని ఎప్పుడు చెప్పలేదు యేసు ప్రభు. ఆ రోజులు మాత్రమే చెప్పాడు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు వారు తిరిగారు సేవలో. ఒక్క రాత్రే కదా అడిగాడు ఆయన ప్రార్థించమని. నేను అడుగుతున్నాను, చేశారా వాళ్ళు ప్రార్థన? చెప్పండి, చేశారా? వాళ్ళు చేయలేదు. యేసు ప్రభు అడిగినా, రక్షకుడు అడిగినా ప్రార్థన చేయలేదు. ఏం చేశారు వాళ్ళు? నిద్రపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే రక్షకుని ప్రక్కనే ఉండి ఆత్మీయతను కోల్పోతున్నవారు. అందుకని ప్రభు అన్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు. ఏమండి ఎలా ఉండి ప్రార్థన చేయమన్నాడు? మెలకువగా ఉండి. మెలకువ అంటే ఏంటి? మెలకువ అంటే నిద్రపోకుండా ఉండటం కాదు. మెలకువ అంటే ఆత్మీయతగా ఉండండి అన్నాడు. ఆత్మీయత ఎలా వస్తుంది? ఆత్మీయత ఎలా వస్తుందంటే దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయన వాక్యానికి దగ్గరగా ఉండాలి, ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలి, ఆయన ప్రార్థనకు దగ్గరగా ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి. దేవుడు దగ్గరగా ఉన్నామనుకోండి, దేవుడు ఏమన్నాడు? ఒక పర్యాయము నా స్నేహితుడా అన్నాడు. ఒక్కోసారి ఎలా చేస్తాడంటే దేవుడు, ఒక రోజునంట దేవుడు ఉదయకాలమే వచ్చాడంట. ఉదయకాలం వచ్చి, నా కుమారుడా రా, కొద్ది నిమిషాలు అలా వెళ్ళొద్దాం రా అన్నాడంట. సరే, దేవుడే పిలిచాడు కదా, నా రక్షకుడు పిలిచాడు కదా అని చెప్పి అలా వెళ్ళారంట. ఒక 2 కిలోమీటర్లు మళ్ళా వెనక్కి వచ్చారంట. మళ్ళా రేపు వస్తాని అని చెప్పాడంట. రేపు వచ్చాడంట, 3 కిలోమీటర్లు తీసుకెళ్ళాడంట. తెల్లారి వచ్చాడంట, 4 కిలోమీటర్లు తీసుకెళ్ళాడంట. ఆ తెల్లారి వచ్చాడంట, 5 కిలోమీటర్లు తీసుకెళ్ళాడంట. రోజు వస్తున్నాడంటే కిలోమీటర్లు తీసుకెళ్తున్నాడంట. ఒక రోజు అంట, ఇంటికాడ చెప్పొచ్చావా నేను ఇట్లా వెళ్తున్నానంటే, తెలుసు నేను మీతో రావటం అంతకంటే భాగ్యమేముంది అంటే, దేవుడు అన్నాడంట, ఒక్కసారి నా స్నేహితుడు కదా, నీ భుజం మీద చేయనా అన్నాడంట. నా భుజం మీద చేస్తావా? ఏసయ్యా ఏమంటావా? వేసుకో అన్నాడు. అలా వేసాడంట. వేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఎంత దూరం వెళ్ళారో వాళ్ళకి తెలియట్లేదంట. మాట్లాడుకుంటా వెళ్తా ఉంటే దేవుడు భక్తుని మీద చేయి వేసి భుజం మీద వెళ్ళిపోతా ఉంటే అప్పుడు అడిగాడంట, ఎంత దూరం వచ్చామో తెలుసా? నాకు తెలియదు, చాలా దూరం వచ్చినామే అన్నాడు. సరేలే, ఇంకేం వెళ్తావు, రా పరలోకం వెళ్దాం రా అని అడిగితే, సరేనయ్యా వెళ్దాంపా అన్నాడండి. కాదు, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను పరలోకం వస్తే నా ఇంటికాడ పరిస్థితి ఏంటి, నేను వెళ్ళిపోతానయ్యా, ఎంత దూరమైనా నేను పారిపోతానయ్యా అనలేదు. వస్తావా, ఇంకేం వెళ్తావు నీ ఇంటికి, రా వెళ్దావురా, పరలోకి వెళ్దావురా అని తీసుకువెళ్తే చక్కగా
పరలోకం వెళ్ళాడు. ఎవరైనా? హనోకు. దేవుని స్తోత్రం చెప్పండి. హనోకుతో దేవుడు చక్కగా అనుదినము నడుస్తూ ఉన్నాడు. ఆ అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని వారు చెప్తారు. అంతే తప్ప దేవుడు వస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నేను కనపడకుండా పారిపోవాలి అవండి, పారిపోవాలి. ఒక ఆయన పారిపోయి దాక్కున్నాడు చెట్టు చాటును. దక్కలు ఎవరైనా చెట్టు చాటున అదమా అదమా అన్నాడు. రోజు కనపడేవాడు, ఇలా కనపడలా. ఏంటి నా కుమారుడు కనపడలేదేంటి? అదమా అంటే అన్నాడు చెట్టు చాటు నుంచి. ఎక్కడున్నావు అంటే, నీ స్వరము విని నేను దాగి ఉన్నాను. దాగి ఉండమని చెప్పేది ఎవరు? పారిపోమని చెప్పేది ఎవరు? అపవాది. అపవాది మాటలు విన్నాడు గనుక ఆదాము దాక్కున్నాడు. కాబట్టి పారిపోవుట అనేది చేయకూడదు. అంటే పారిపోవటం అంటే దేవునికి దూరం అయిపోవటం మనం చేస్తే నష్టం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయము, మనము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 56వ వచనంలో కూడా ఇంకొక సంగతి ఏమిటంటే, యేసును విడిచి పారిపోయిన శిష్యులు. ఒకటేమో శారాను విడిచి పారిపోయిన హాగరు, రెండోదేమో దేవుని సన్నిధి నుండి పారిపోయిన యోన, మూడవది యేసు క్రీస్తునే విడిచి పారిపోయిన శిష్యులు. ఈ పారిపోయిన వారు ఏమండి? యేసు ప్రభు దగ్గర నుంచి పారిపోయారంట. పారిపోయిన వారు అలాగనే ఉండలేదు కదా. పారిపోయినట్టే ఉంటే యేసు ప్రభు ఏమండి? యేసు ప్రభుని సిలువలో కొట్టేటప్పుడు, తీర్పులో మీకు తీసుకెళ్లేటప్పుడు, మేము కూడా యేసు ప్రభు శిష్యులని తెలిస్తే మమ్మల్ని కూడా సిలువ వేస్తారని చెప్పారు. పారిపోయిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు పారిపోయినట్లుగానే ఉంటే, దేవుని ప్రజలరా, ఈ రోజున ఈ ప్రపంచానికి సువార్త ఎలాగో అందేది అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శిష్యులు ఆ రోజున పారిపోయిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు పారిపోయినందుకు వారి తప్పు తెలుసుకొని తిరిగి మరలా వారు ప్రభువు సన్నిధిలో బలంగా నిలబడి ఏ పనైతే ప్రభువు చేయమన్నారో ఆ పని చేయటానికి వారు సంసిద్ధంగా ఉన్నారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ పాఠములో మనకు ప్రభు ఏమి నేర్పిస్తున్నాడంటే, కడవరి దినాలు సమీపంగా ఉన్నాయి. రేపో మాపో క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఆ రాకడ సమీపించినప్పుడు ప్రభు చెప్పాడు, నీవు ఒకవేళ ఎత్తబడే గుంపులో ఉంటే, ప్రభు అన్నాడు, నువ్వు సిద్ధపడ్డావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంటి ముందు కారు వచ్చింది, ఉదాహరణ చెబుతున్నా. వాళ్ళు ఎక్కడికో పెళ్లికి వెళ్తున్నారు. వాళ్ళు మీ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు నువ్వేమో మామూలుగా నైట్ డ్రెస్ వేసుకొని చింపులు జుట్టు వేసుకొని అడుగు మీద కూర్చున్నా. వాళ్ళు పెళ్లికి వెళ్తూ కారు ఆపారు. నా సహోదరి రా, ఎక్కువ కారు ఎక్కువ. ఎక్కడికి అని అడిగింది ఏమే. నైట్ డ్రెస్ అని. మనం పెళ్లికి వెళ్దాం, అక్కడ ఆర్భాటంగా వివాహం జరగబోతుంది, రా అంటే ఈ ముఖం వేసుకొని వచ్చేది. ఆగు, ఒక గంట ఆగు, నేను రెడీ అవ్వాలి, నేను స్నానం చేయాలి, నేను చీర కట్టుకోవాలి, పట్టు చీర కట్టుకోవాలి, నేను మేకప్ వేసుకోవాలి, నేను అవి చేసుకోవాలి. అప్పుడు దాకా ఉంటుందా? కారు ఉండదు. యేసు ప్రభు కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఆయన మధ్యాకాశములకు వచ్చే సమయంలో ఒక కేక వినిపిస్తుంది, ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దము విన్నప్పుడు మనందరికీ వినిపిస్తుంది. వినిపించినప్పుడు ఎవరు పరిపూర్ణులుగా సిద్ధపడి ఉన్నారో అప్పటికి వారు మాత్రమే ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. సిద్ధపడటం అంటే ఏంటి? సిద్ధపడటము అంటే దేవుడు చెప్పాడు కదా, అప్పుడప్పుడు చెప్తాడు కదా, మీరు పూర్ణ హృదయముతో, పూర్ణ భక్తితో, పూర్ణ వివేకముతో నన్ను అనుసరించాలంటాడు కదా. పూర్ణం అంటే ఏంటి? పూర్ణము అంటే సంపూర్ణం, 100కు 100% ఉందా? 100%.
గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మనము సరైన రీతిలో నిలబడలేనప్పుడు, ఏదో తాత్కాలికమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు వస్తాడు, ఎత్తబడేవారు ఎత్తబడతారు, అని వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉంటారు అందరూ. ఎవరు వాళ్ళు? ఏదో కాలక్షేపానికి వచ్చేవాళ్ళు. అందుకని ప్రభు అన్నాడు, ప్రభువుకి మీరు సమీపంగా ఉండాలి, దూరంగా ఉండవద్దు. వనేసీము వలె. ఇప్పుడు వనేసీము చూడండి, పారిపోయేటప్పుడు బాగానే పారిపోయాడు. పౌలు గారు అతనికి తరిపేయిచ్చి నువ్వు వెళ్ళవయ్యా మీ యజమాని దగ్గరికి అంటే భయపడుతున్నాడు. నేను వెళ్ళనంటున్నాడు. వెళ్తే ఏం చేస్తాడో అంటున్నాడు. ఈ రోజున మనం ఎట్లాగున్నాం? మన పరిస్థితి ఎలాగుంది? యజమానునికి ఒకవేళ దూరం అయిపోతున్నామేమో, మనకున్నటువంటి ఐహిక విచారముల వలన, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వలన, మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల వలన దేవునికి దూరం అయిపోతున్నామేమో. గుర్తుపెట్టుకోవాలి. దూరం అయిపోయినందు వల్ల మనము రేపు ఇక్కడే ఉండిపోతే 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉండిపోతాం. అందుకని ప్రభు ఒక మాట చెప్పారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు మీరు దూరస్తులే, కానీ ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే మేము ఇప్పుడు సిద్ధపడి ఉన్నాము. ఈ ఉపవాస కూడికలలో మనం ఏం నేర్చుకోవాలంటే, నేను సరి చేయబడాలి, నేను సరి చేయబడాలి, నేను సిద్ధపరచబడాలి అని అనుకోవాలి. అంతే తప్ప ఏదో ఉపవాస కూడికలు జరిగినాయి, వారం రోజులు జరిగినాయి అనుకోకూడదు. దానివల్ల మనకేంటి ప్రయోజనం అనుకోవాలి. ఇంత ముందులకి మాటలేసే వాళ్ళు వస్తారు. అప్పుడప్పుడు మాటలేసే వాళ్ళు వస్తే మనము ఇంట్లో చుట్టబడిన ఏమండి పాత్రలో లేకపోతే ఆ కారేటువంటి బకెట్లు తీసుకొచ్చి వాడు ముందర పెడతాం. వాడు 2 నిమిషాల నుంచి తీసుకోండి మా ఇంట్లో పెట్టుకోండి అంటే నువ్వేం చేస్తావు? ఎక్కడ చోట్ల అక్కడే పెట్టావు కదా, ఏం చేసావు అని అడగవా? ప్రభు కూడా అదే అడుగుతాడు. నీకు సిద్ధపాటు లేదు, నీవు సరి చేసుకోలేదు, ఎక్కడ లోపాలు అక్కడే పెట్టుకుని వచ్చావు. నీ లోపములను నువ్వు సరి చేసుకునే యోగ్యత నీకు లేదా? ఉపవాస కోడికలలో నువ్వు సిద్ధపడలేదా అని అడిగితే ఏం చెప్పాలి ప్రభు? అందుకని దేవుని ప్రజలగా మునుపు దూరస్తులముగా ఉన్నటువంటి మనము ఇప్పుడు సమీపస్తులముగా ఉండాలి. అంటే ప్రభువుకి మనము సమీపంగా ఉండాలి, దూరంగా ఉండటానికి అసలు వీలులే. ఆ క్రమంలో మనం ఏం చేయాలంటే, దేవా నేను నీకు సమీపముగా ఉండాలి, నేను నీకు సమీపముగా ఉండాలి. ఎలా ఉండాలి? స్నానం చేయటానికి నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? వేడి నీళ్ళ కోసం గేదె ఆన్ చేస్తావు. అది కరెంటు ఉండాలి, దానిలో వాటర్ ఉండాలి, అది ఆన్ అవ్వాలి, కాసేపట్లో వేడి నీళ్ళు వస్తాయి. కరెంటు లేదు, వాటర్ లేదు, ఏమీ రావు. నువ్వు ఆన్ చేసినా ఏమీ రా. ప్రభు చెప్పేది అదే, సిద్ధపాటు ఉందా? ఉపవాస కోడికల్లో ఏమాత్రం సిద్ధపడ్డావు? మునుపటికి ఇప్పటికీ వ్యత్యాసం ఏమైనా ఉందా అని మనము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను నీకు దూరంగా ఉండాలి. ఎలా ఉండాలి దూరంగా? ప్రభువా నేను నీకు దగ్గరగా సమీపంగా ఉండాలి అంటే అనుదిన ప్రార్థనలో నువ్వు నాకు సమీపంగా ఉంటావు. నేను నీకు సమీపంగా ఉండాలంటే అనుదినము నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు సమీపంగా ఉంటావు. నువ్వు నాకు సమీపంగా ఉండాలి అంటే నేను ఆరాధిస్తున్నా, నా ఆలయంలో నిన్ను ఆరాధిస్తున్నప్పుడు నా పక్కనే ఉంటావు. ఇంతకంటే భాగ్యం నాకేముంది అని అనుకోవాలి తప్ప నా ఇష్టం అని అనుకున్నాం అనుకోండి, మనం దూరస్తులం అయిపోతాం. దూరస్తులైపోతే ప్రయోజనం ఉండదు. వనేసిమంటే అర్థం ఏం చెప్పుకున్నాము? ప్రయోజనకరుడు. ప్రయోజనకరంగా మనం ఉన్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి ఆత్మ పరిశీలన చేసుకుని మనం ముందు కొనసాగుదాం. మరి ఆ సంగతితో రేపు మళ్ళా మనం కలుసుకొని ముందు కొనసాగుదాం.